లివర్ సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సమస్య నుండి బయటపడలేకపోతున్నారా? ఎన్ని రకాలైన లివర్ సమస్యలు ఉన్నాయి? వాటికి కారణాలేంటి? వాటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్లీ సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే ఏంటి సార్ అసలు? బేసికలీ లివర్ అనేది మనకి చాలా ముఖ్యమైన ఆర్గన్. ఇది డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి దీని యొక్క లాస్ట్ స్టేజ్లో మనం సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం జరుగుతుంది. సిరోసిస్ ఆఫ్ లివర్ అనగా లివరు నార్మల్గా దూది పింజంలాగా మెత్తగా ఉండి ఒక 600 ఫంక్షన్స్ మన బాడీలో చేస్తాం జరుగుతుంది. ఈ లివర్ నెమ్మదిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ జరుగుతూ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ గట్టిగా అయిపోవటం, ఈ 600 ఫంక్షన్స్ నెమ్మదిగా తగ్గిపోయి లివర్ చేసే కార్యక్రమాలన్నీ నెమ్మదిగా తగ్గిపోవటం, ఇలాంటి స్టేజ్ వచ్చినప్పుడు సిరోసిస్ ఆఫ్ లివర్ అని చెప్తాం జరుగుతుంది. ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది ఒక లివర్ డిసీజ్ స్పెక్ట్రమ్ తీసుకుంటే ఒక లాస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజు. దీని తర్వాత ఓన్లీ ఆప్షన్ ఈజ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ మార్చాల్సిన పరిస్థితి రావచ్చు అనే కండిషన్నే లివర్ సిరోసిస్ అంటాం జరుగుతుంది. అండ్ లివర్ సిరోసిస్లో స్టేజెస్ ఏమైనా ఉంటాయా? ఉంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయంటారు? సిరోసిస్ ఆఫ్ లివర్ అని మనం మాట్లాడుకున్నప్పుడు అర్లీ స్టేజ్, లేట్ స్టేజ్ అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో కనుక సిమ్టమ్స్ ఏమీ రాకముందు కనుక కొన్నిసార్లు మనం డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా వేరే కారణాలకి మనం ఒక స్కాన్ చేస్తే దాంట్లో లివర్ కొంచెం చిన్నగా అయినట్టు, గట్టిగా అయినట్టు మనకి తెలుస్తుంది. బట్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు, పేషెంట్కి ఏం కంప్లైంట్స్ ఉండవు. ఆర్ కొన్నిసార్లు వేరే ఏదన్నా అబ్డామినల్ సర్జరీస్, గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేస్తానికి వెళ్ళినప్పుడు లివర్ నాడ్యులార్గా కనపడతాం. ఇది సిమ్టమ్స్ ఏమీ లేకుండా లివర్ సిరోసిస్ని కొన్నిసార్లు డయాగ్నోస్ చేస్తాం జరుగుతుంది. కొంతమందికి ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉంటే దాన్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటా లివర్కి సిరోసిస్ ఉందని తెలుస్తుంది. ఇలాగా సిమ్టమ్స్ ఏమీ ప్రజెంట్ అవ్వకుండా పేషెంట్ కనుక మనకి సిరోసిస్ అని తెలిస్తే దీన్ని వెల్ కాంపెన్సేటెడ్ ఆర్ ఎర్లీ సిరోసిస్ అంటాం జరుగుతుంది. సెకండ్ది డీకాంపెన్సేటెడ్ సిరోసిస్. డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అనగా ఈ లివర్ సిరోసిస్ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం కాళ్ళ వాపుల్లాగా, కడుపు ఉబ్బరం, కడుపులో నీరు చేరుకుని కడుపు ఉబ్బరంలాగా, కొంతమంది బ్లడ్ వామిటింగ్ అంటే అన్నవాహికలో రక్తనాళాలు, ఈసోఫేజియల్ వ్యారిసెస్ అంటాము, అవి రప్చర్ అయ్యి బ్లడ్ వామిటింగ్ కానీ, మోషన్ బ్లాక్ కలర్లో రావటం కానీ, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అయినప్పుడు దీన్ని మనం డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అని చెప్తాం జరుగుతుంది. సో గ్రాస్గా మనం డివైడ్ చేసుకుంటే వెల్ కాంపెన్సేటెడ్ ఆర్ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అనేది మనం చెప్పుకోవచ్చు. వెల్ కాంపెన్సేటెడ్ అంటే ఎర్లీ స్టేజ్లో ఉంది అని అర్థం. డీకాంపెన్సేటెడ్ అంటే ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ సిరోసిస్ అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఏ స్టేజ్లో పేషెంట్ ఈ లివర్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయగలుగుతారు? అండ్ అంటే స్టార్టింగ్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? సో ముఖ్యంగా లివర్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఇనీషియల్ చాలా స్టేజెస్ వరకు ఆ డ్యామేజ్ జరుగుతున్నా కానీ బయటికి సిమ్టమ్స్ తెలియకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లివర్ డిసీజ్ అనే దాన్ని జనరల్గా మనం ఇట్స్ సైలెంట్ కిల్లర్ అని చెప్పుకుంటాం. అంటే సిమ్టమ్స్ ఏమీ చాలా రోజులు అంటే లివర్ లోపల డ్యామేజ్ జరుగుతున్నా కానీ మనకి సిమ్టమ్స్ ఏమీ తెలియకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ లివర్ డిసీజ్ అయినా సరే ఒక్క రోజులో లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అవటం అనేది చాలా అరుదుగా ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనే దాంట్లో చూస్తాం. కానీ మేజారిటీ ఆఫ్ లివర్ డిసీజెస్ ఏదైనా సరే నెమ్మదిగా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అంటే నార్మల్గా ఉండే లివరు ఫస్ట్ ఇనీషియల్గా ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరుకుంటాము, లేకపోతే లివర్ లోపల ప్రతి ఒక్క కణము ఉబ్బిపోవటం, హెపటైటిస్ అంటాం. ఇలాగా కొన్ని సంవత్సరాలు ఇలాంటి స్టేజెస్లో నుంచి పాస్ అవుతా నెక్స్ట్ లివర్ ఫైబ్రోసిస్ అంటే ఎప్పుడైతే మనం గట్టి పెడతామని చెప్తున్నాం అది స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒక 4 స్టేజెస్. ఫైబ్రోసిస్లో కూడా 1, 2, 3, 4 అనే స్టేజెస్. ఇది దాటుకున్న తర్వాత నేను చెప్పిన వెల్ కాంపెన్సేటెడ్ సిరోసిస్, దాని తర్వాత డీకాంపెన్సేటెడ్ సిరోసిస్, ఇలాగా రకరకాల స్టేజెస్లో నుంచి వెళ్తుంది. కానీ లివర్తో ప్రాబ్లం ఏంటి అంటే ఇనీషియల్గా మనకి ఫైబ్రోసిస్, ఎర్లీ సిరోసిస్ వరకు కూడా సిమ్టమ్స్ లేకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కొద్ది మందిలో ఆకలి తగ్గుతాం, కడుపు కుడి పక్కన ఈ లివర్ అనేది ఈ పక్కన కుడి పక్కన ఉంటుంది, అక్కడ కొంచెం నొప్పిగా ఉండటం చాలా అరుదుగా కొంతమంది చెప్తారు ఇలాంటి సిమ్టమ్స్. కొంతమందికి బాడీలో ఎక్కువగా దురదలు రావటం, ఇలాంటి సిమ్టమ్స్ కొంతమంది ఇనీషియల్ స్టేజెస్లోనే చెప్తారు. బట్ ఎక్కువ శాతం మంది
లివర్ సిమ్టమ్స్ అండ్ లివర్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ చాలా లేట్గానే మనకి ప్రజెంట్ అవుతాయి. అండ్ లివర్ సిర్రోసిస్కి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎంతవరకు పేషెంట్స్ అనేవాళ్ళు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారు అండ్ రివర్స్ అయ్యే కండిషన్స్ ఎంతవరకు ఉంటాయంట? ముఖ్యంగా మనం లివర్ సిరోసిస్ గురించి ఇన్ డెప్త్ మాట్లాడుకుంటే లివర్ సిరోసిస్కి రకరకాల కారణాలు, చాలా రకాల కారణాల వల్ల లివర్ సిరోసిస్ అనేది జరుగుతుంది. లివర్కి ఏ విధంగా ఆ డ్యామేజ్ ఏ కారణం చేత వచ్చింది అనేది ఇనీషియల్గా మనం తెలుసుకోవటం లివర్ సిరోసిస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లివర్ సిరోసిస్కి ప్రపంచం మొత్తంలో కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే మోస్ట్ కామన్ కాజు ఆల్కహాల్. అత్యధికంగా ఎక్కువగా ఆల్కహాల్ మద్యం సేవించే వాళ్ళు, అది రెగ్యులర్గా ఆల్కహాల్ సేవించే వాళ్ళలో లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది మోస్ట్ కామన్. సెకండ్ ఇంపార్టెంట్ వరల్డ్ వైడ్ కానీ ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఇప్పటికీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే 2 రకాల దీర్ఘకాలికమైన వైరసెస్ వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మనం చూస్తున్నది ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలామందికి ఉంటుంది, అది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు అనేది చాలామందికి అపోహ. కానీ ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ కాలం మనకి ఉంటే ఈ ఫ్యాటీ లివర్ కూడా నెమ్మదిగా సిరోసిస్ ఆఫ్ లివర్కి తీసుకెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏ కారణం చేత లివర్కి డ్యామేజ్ వస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే కారణాన్ని మనం కనుక్కోగలుగుతామో ఆ కారణాన్ని మనం ట్రీట్ చేయగలిగితే, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేసి లివర్కి సరిగైన న్యూట్రిషన్ ఇవ్వటం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళలో వీళ్ళకి యాంటీవైరల్ మెడికేషన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేసే మెడికేషన్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఆ వైరస్ని కంప్లీట్గా క్లియర్ చేసి సిరోసిస్ ఆఫ్ లివర్ ఎక్కడి వరకు ఆల్రెడీ డ్యామేజ్ జరిగిందో అక్కడతో ఆపేయగలిగే అవకాశము, కొన్నిసార్లు దాన్ని రివర్స్ చేసే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువ మందిలో చూసేది. ఇనీషియల్ స్టేజ్లో కనుక మనం ఫ్యాటీ లివర్ని ట్రీట్ చేయగలిగితే సిరోసిస్ వెళ్లకుండా ప్రివెంట్ చేసే అవకాశము, ఒకవేళ అర్లీ స్టేజెస్ ఆఫ్ ఫైబ్రోసిస్, సిరోసిస్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసినా దీన్ని సరిగా ట్రీట్ చేసుకుని మందులు, లైఫ్ స్టైల్ మోడిఫికేషను, బ్యాక్గ్రౌండ్లో డయాబెటీస్ ఇలాంటివన్నీ ట్రీట్ చేసుకుని మనం పర్ఫెక్ట్గా ట్రీట్ చేసుకోగలిగితే దీన్ని కూడా మళ్ళీ వెనక్కి నార్మల్ లివర్కి తీసుకొచ్చే అవకాశం. మీరు అడిగిన ప్రశ్నకి సిరోసిస్ ఆఫ్ లివర్ రివర్స్ అయ్యే అవకాశం ఉందా అంటే డెఫినెట్గా అర్లీ స్టేజ్లో కనుక మనం సిరోసిస్ని కనిపెట్టగలిగితే లేట్ స్టేజ్ ఆఫ్ ఫైబ్రోసిస్లో, అర్లీ స్టేజ్ ఆఫ్ సిరోసిస్లో కూడా మనం రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కారణాన్ని మనం కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యాటీ లివర్ అంటున్నారు కాబట్టి ఫ్యాటీ లివర్లో ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి? ఫ్యాటీ లివర్ కూడా సేమ్ ప్రాబ్లం అండి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఒక అర్బన్ పాపులేషన్, సిటీలో ఉన్న వాళ్ళకి 100 మందిని ర్యాండమ్గా తీసుకొచ్చి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే అందులో 30% మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. అంటే నార్మల్గా 5% వరకు లివర్లో కొవ్వు ఉండే అవకాశం ఈజ్ ఎ నార్మల్ థింగ్. కానీ అధిక శాతమైన కొవ్వు లివర్ మీద డిపాజిట్ అవుతాన్ని ఫ్యాటీ లివర్ అంటాం జరుగుతుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఈ ఫ్యాటీ లివర్స్ అనేవి చాలామందిలో మనం చూస్తాం జరుగుతుంది. అయితే ఈ ఫ్యాటీ లివర్కి ఇనీషియల్ స్టేజెస్లోనే మనం కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటే వెంటనే రివర్స్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాటీ లివరు ఉన్న వాళ్ళల్లో దీర్ఘకాలికంగా ఈ ఫ్యాట్ లివర్ మీద ప్రెషర్ పెట్టి లివర్ యొక్క ప్రతి ఒక్క కణాన్ని వాపు వచ్చేటట్టు చేస్తుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అంటాం జరుగుతుంది. అంటే ఫ్యాటీ లివర్ రావడానికి ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్స్లో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో 90% మందిలో ఫ్యాటీ లివర్ మనం చూస్తాం జరుగుతుంది. కానీ మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఎక్కువ మాట్లాడుకునేది ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి. అంటే ఎప్పుడూ మద్యం తీసుకునే వాళ్ళు వాళ్ళల్లో మనం ఫ్యాటీ లివర్ని చూస్తాం జరుగుతుంది. సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి ఎక్కువ తెలుసుకోవటం మంచిది. ఈ డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా చాలా సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు, బాగా లావుగా ఉండేవాళ్ళు, వెయిట్ ఎక్కువగా అధికంగా ఉండేవాళ్ళు, అధిక బరువు ఉండే వాళ్ళల్లో ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఇవన్నీ కాకుండా పొట్ట యొక్క చుట్టుకొలత, వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ మనం చూసే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ నెమ్మదిగా స్టేజెస్ ద్వారా లివర్ని నెమ్మదిగా ఒక స్టేజ్ నుంచి ముందుకెళ్తా డ్యామేజ్ చేస్తుంది. సిమ్టమ్స్ ఎక్కువగా శాతం మందికి ఉండవు. చాలా కొద్ది మంది మాత్రమే కొంచెం టైర్డ్నెస్గా అనిపిస్తుంది, ఎక్కువగా త్వరగా అలసిపోతున్నాం అనే సిమ్టమ్స్ కొంతమందిలో చూస్తాము. కొద్దిగా కడుపులో కుడిపక్కన నొప్పిగా ఉండేది అనేవాళ్ళు కొంతమందిని చూస్తాం. కానీ ఎక్కువ శాతం మందికి సిమ్టమ్స్ ఉండవు. సో జనరల్గా ఏంటి అంటే
రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా అనేది మనకి టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది. అలాగే మనకి ఫ్యాటీ లివర్ ఉందా అని కూడా టెస్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. నేను చెప్పినట్టు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, అధిక బరువు ఉన్నవాళ్ళు కానీ, పొట్ట యొక్క చుట్టుకొలత వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ ఎక్కువ శాతం మందిలో ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంది. వీళ్ళందరూ ఫ్యాటీ లివర్ కోసం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫ్యాటీ లివర్ని డయాగ్నోస్ చేయడానికి ఎటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేవి చేస్తారు డాక్టర్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చోట్ల అవైలబుల్గా ఉన్నది అల్ట్రాసౌండ్ ఆఫ్ ద అబ్డమిన్. అల్ట్రాసౌండ్ స్కాన్, పొట్టది అల్ట్రాసౌండ్ చేస్తే ఫ్యాటీ లివర్ ఉంది అనేది తెలుస్తుంది. కానీ ఆ అల్ట్రాసౌండ్లో ఫ్యాట్ ఉందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. దాని యొక్క సివియరిటీని అల్ట్రాసౌండ్లో మనం చెప్పలేం. వీళ్ళకి నెక్స్ట్ స్టెప్, ఫ్యాటీ లివర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా ఫైబ్రో స్కాన్ అని ఒక రకమైన స్పెషల్ స్కాన్, లివర్ కోసం మాత్రమే డిజైన్ చేసిన స్పెషల్ స్కాన్ అవైలబుల్గా ఉంది. ఈ ఫైబ్రో స్కాన్ అనే టెస్ట్ చేసుకుంటే కనుక మనకి ఈ క్వాంటిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్, అంటే ఎంత సివియర్గా ఉంది ఫ్యాట్ అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అండ్ రెండోది, ఇందులో లివర్ యొక్క స్టిఫ్నెస్, లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో స్టిఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఆ స్టిఫ్నెస్ కూడా మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ అబ్డామిన్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఫైబ్రో స్కాన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ, ఫ్యాటీ లివర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటే ఆ సివియరిటీ ఆఫ్ ఫ్యాట్ ఎంత ఉంది, ఎంత సివియరిటీ ఉంది అనేది కూడా క్లియర్గా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అండ్ లివర్ సిరోసిస్ కూడా ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లే సరిపోతాయా, ఇంకేమైనా ఎక్స్ట్రాగా చేయాల్సి ఉంటుంది? ఇంకా ఉంటాయి. లివర్ సిరోసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా, లివర్ సిరోసిస్ రాగానే ఆ లివర్ గట్టిగా అయిపోవటం వల్ల దాని లోపలికి ప్రవహించే రక్తనాళాలు, పోర్టల్ వీన్ అంటారు, దాని మీద విపరీతమైన ప్రెషర్ పెరిగి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో అల్ట్రాసౌండ్ అబ్డామిన్, బ్లడ్ టెస్ట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. సిబిసి, రకరకాల బ్లడ్ టెస్టులు ఉంటాయి. ఏ కారణం చేత లివర్కి ప్రాబ్లం వచ్చిందని తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. మోస్ట్ కామన్ కాజెస్ నేను ఇందాక చెప్పిన 4 కాకుండా అరుదైన కాజెస్ వల్ల లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఎండోస్కోపీ అని ఒక పరీక్ష, నోటి ద్వారా ట్యూబ్ వేసి రక్తనాళాలు ఏమన్నా ఉబ్బు ఉండయా, ఒకవేళ ఉబ్బు ఉంటే ఇది బ్లీడ్ అయ్యే అవకాశం ఉందా అనేది మనకు తెలుస్తుంది. అలా కాకుండా ముందు జాగ్రత్త చర్యగా మనం బ్యాండింగ్ అని ఒక ప్రొసీజర్ చేసుకుని ఇలాంటి బ్లీడింగ్, కాంప్లికేషన్స్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు వీళ్ళకి పొట్ట లోపల ఏమన్నా నీరు ఎక్స్ట్రాగా చేరుకుందా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం వేరే టెస్టుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసుకుని పొట్ట లోపల నీరుంటే దాన్ని టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత టెస్టులు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. అర్లీ స్టేజ్లోనే టెస్టులు తక్కువగా ఉంటాయి, డయాగ్నోసిస్ అర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్ కాకుండా ఇంకా లివర్లో ఎటువంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వాటికి ట్రీట్మెంట్స్ ఎట్లా? ఇందాక నేను మాట్లాడినట్టు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, ఫ్యాటీ లివర్ డిసీజ్ అండ్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల ఎక్కువ శాతం, అంటే 95% లివర్ ప్రాబ్లమ్స్ ఈ కారణాల వల్ల వస్తాయి. కానీ 5% మందిలో కొంచెం అరుదుగా చూసే లివర్ ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. మనం ఈ ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది మిడిల్ ఏజ్డ్ విమెన్లో ఎక్కువ శాతం మందిలో మనం చూస్తాం జరుగుతుంది. 40 to 50, 55 ఇయర్స్ ఏజ్లో ఈ లివర్ సిరోసిస్ ఫీమేల్స్లో ఎక్కువ మందిలో మనం చూసే అవకాశం ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు. దీని కారణం చేత విల్సన్స్ డిసీజ్ అని జన్యుపరమైన కారణాల వల్ల లివర్ మీద ఎక్కువగా కాపర్ డిపాజిషన్ అయ్యి దీనివల్ల లివర్ ప్రాబ్లం చూస్తాము. అది చిన్నపిల్లల వయసు నుంచి 40 సంవత్సరాల వరకు మనం ఏ వయసులో అన్నా ఈ లివర్ ప్రాబ్లం చూసే అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా అదర్ కాజెస్ ఇంకా ప్రైమరీ బిలియరీ కొలాంజైటిస్ అని చెప్పి, పిఎస్సి అని, ఇలా మల్టిపుల్ అదర్ కారణాలు మనం 1 by 1 ఎక్స్క్లూడ్ చేసుకుంటా ఈ టెస్టులన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లివర్ సిరోసిస్ అనేది డయాగ్నోజ్ అయినప్పుడు కంపల్సరీ ఈ టెస్టులు చేసుకుని కారణాన్ని కనుక మనం ఎర్లీ స్టేజ్లో కనుక్కోగలిగితే వాటికి మనం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ ఇస్తే ఈ లివర్ సిరోసిస్ డయాగ్నోజ్ అయినప్పుడు ఎంత స్టిఫ్గా ఉంది లివర్ అనేది కూడా మనం టెస్ట్ చేసుకుని ఆ స్టిఫ్నెస్ తగ్గుతుందో లేదో కూడా మనం చూసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ కేసెస్లో లివర్ స్టిఫ్నెస్ తగ్గుతుంది కూడా మనం గమనిస్తాం జరుగుతుంది. సో రివర్సల్ ఆఫ్, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, రివర్సల్ ఆఫ్ సిరోసిస్ అనేది కారణం కనుక కనుక్కుని మనం దాన్ని స్పెసిఫిక్గా ట్రీట్ చేస్తే డెఫినెట్గా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్గా ఆల్కహాలిక్స్లో ఇచ్చే ట్రీట్మెంట్ కూడా, అంటే నాన్ ఆల్కహాలిక్స్లో సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా? అండ్ ఆల్కహాలిక్స్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందంటారు?
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ వల్ల లివర్కి డ్యామేజ్ అయింది, మిగిలిన కారణాలు ఏమి కారణాలు కాదు అని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఎక్కువ శాతం మందిలో ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేసిన తర్వాత నుంచి 6 నెలల్లో చాలా మందిలో మనం చాలా చేంజెస్ చూసే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్ యాబ్స్టినెన్స్, 0 ఆల్కహాల్ అండ్ గుడ్ ప్రోటీన్ డైట్, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ డైట్తో ఎక్కువ శాతం మందిలో 6 నెలల్లో మనం డిఫరెన్స్ చూసే అవకాశం. అంటే ఇనీషియల్గా సిరోసిస్, చాలా జాండీస్తో వచ్చిన వాళ్ళు కూడా ఒక 6 మంత్స్ కంప్లీట్గా ఆల్కహాల్ యాబ్స్టినెన్స్ తర్వాత చాలా మందిలో మనం ఇంప్రూవ్మెంట్ చూసే అవకాశం ఉంటుంది. మందులు డెఫినెట్గా ఆల్కహాలిక్స్లో తక్కువ మందులు ఇస్తాం. మనం సపోర్టివ్ మెడికేషన్స్ అంటే వీళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీస్ ఇలాంటి సప్లిమెంట్సే ఇస్తాం. కానీ లివర్ కంప్లీట్గా రికవర్ అవ్వాలంటే ఆల్కహాల్ కంప్లీట్గా మానేయటం అనేది ముఖ్యమైన ట్రీట్మెంట్. అండ్ గుడ్ న్యూట్రిషన్, పథ్యాలు పెట్టకుండా జాండీస్ ఉందని న్యూట్రిషియస్ ఫుడ్ కనుక మనం పెడితే లివర్ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో 6 నెలలు మానేసినా కానీ డ్యామేజ్ చాలా ఎక్కువగా జరిగి ఉంటే వాళ్ళకి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం మనం చూస్తాం. కానీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో ఇనీషియల్ స్టేజెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎప్పుడైతే లివర్ ఇంకా డ్యామేజ్ అవ్వలేదో అప్పుడు మనం చూస్తే జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఆహారంలో మార్పులు, రెగ్యులర్గా ఎక్సర్సైజు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకుంటా, కొంతమందికి మాత్రమే ట్యాబ్లెట్స్ అవసరం పడుతుంది. ఆ ట్యాబ్లెట్స్ పెడితే కంప్లీట్గా రివర్స్ అయిపోయి లివర్ నార్మల్గా అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయటం ఫస్ట్ ఛాలెంజ్. అండ్ ఎర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు మనం చెప్పే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది మందులతో కాదు, ఇది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్గా చేసుకునేది. కాబట్టి ఈ ఫాలో అయితే చాలామంది రివర్స్ చేసుకున్న వాళ్ళు చాలామందిని మనం చూస్తాం. అండ్ లివర్ ప్రాబ్లమ్స్ జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? జెనెటికల్గా వచ్చే లివర్ ప్రాబ్లమ్స్లో మోస్ట్ కామన్ ఇందాక నేను మాట్లాడాను, విల్సన్స్ డిసీజ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ ఆటోఇమ్యూన్ హెపటైటిస్ కూడా ఫ్యామిలీస్లో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా జెనెటికలీ ఫాలో ఉండే అవకాశం ఉంటుంది. సో విల్సన్స్ డిసీజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఒక మెంబర్కి ఉంటే ఆ నెక్స్ట్ జనరేషన్లో 1 in 4కి అంటే ఒక 4 ఒకళ్ళకి మళ్ళీ విల్సన్స్ డిసీజ్ వచ్చే అవకాశము మనం చూస్తూ ఉంటాము. ఆటోఇమ్యూన్ హెపటైటిస్ జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్లోనే సిబ్లింగ్స్, బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే ఆటోఇమ్యూన్ హెపటైటిస్ బ్రదర్ ఆర్ సిస్టర్లు మనం గమనిస్తే వాళ్ళ సిబ్లింగ్స్కి కూడా టెస్టులు చేయిస్తాం. డెఫినెట్గా మనం చెయ్యాలి కంపల్సరీ. ఇది జెనెటికలీ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే లివర్ ప్రాబ్లమ్స్ ఏంటంటారు? చిన్నపిల్లల్లో మనం డివైడ్ చేసుకుంటే పుట్టిన వెంటనే ఎర్లీ స్టేజ్లో, వెరీ ఎర్లీ స్టేజ్ మంత్స్ పిల్లల్లో మనము కొన్ని రకాల ప్రాబ్లమ్స్ చూస్తాము. అది చాలా అరుదుగా చూస్తాము. ఇనీషియల్గా జాండీస్ తగ్గదనమాట. జనరల్గా 1 week 2 weeksలో జాండీస్ పుట్టిన వెంటనే పిల్లలకి తగ్గిపోవాలి. అలా కాకుండా ప్రొలాంగ్ అవుతుంది అంటే కనుక మనం సింపుల్ టెస్ట్ చేసుకుని కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల చూస్తాము. ఏజ్ పెరిగే కొద్దీ ఇందాక నేను చెప్పిన విల్సన్స్ డిసీజ్ అనేది 3 సంవత్సరాల పిల్లల నుంచి 40 సంవత్సరాల వరకు ఎవరిలో అయినా మనం చూసే అవకాశం ఉంటుంది. సో కొన్ని జెనెటికల్ డిసీజెస్, కొన్ని స్టోరేజ్ డిజార్డర్స్ అంటారు, ఇలాంటివి కూడా మనం పిల్లల్లోనే అధికంగా చూస్తాం జరుగుతుంది. అది ఎర్లీ స్టేజ్, చిన్న వయసు పిల్లలకి జాండీస్ తగ్గట్లేదు, లేకపోతే ఆకలి తక్కువగా ఉంటుంది అంటే డెఫినెట్గా మనం ఇనీషియల్గానే లివర్ ఫంక్షన్ చేసుకుంటాం. దాంట్లోనే మనం కనిపెట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి చేస్తారు అండ్ ఎలా చేస్తారు డాక్టర్? సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్లో లాస్ట్ స్పెక్ట్రము సిరోసిస్. అందులో కూడా కాంపెన్సేటెడ్, డీకాంపెన్సేటెడ్ అని చెప్పాను. డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అనగానే వీళ్ళకి సిరోసిస్ ఆఫ్ లివర్ ఎన్ని రకాల మందులు మనం పెట్టుకున్నా కానీ ఆ కాంప్లికేషన్స్ మళ్ళీ రావటము, వీళ్ళకి రకరకాల సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవటము, ఇలాంటి స్టేజ్లో మనం చూసినప్పుడు వీళ్ళని ట్రాన్స్ప్లాంట్ లిస్టింగ్కి మనం పెట్టుకుంటాం. లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరము అనేది మనం నిర్ధారణ చేసుకుంటాం. ఇందులో కూడా సడన్గా రేపో ఎల్లుండో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతాం అనేది కష్టం. సో ఈ పేషెంట్స్ మనకి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నప్పుడు వీళ్ళ ప్రోగ్రెషన్ని బట్టి వీళ్ళు డిట్యూరేట్ అవుతున్నారు అన్నప్పుడు మనం ఒక 3 to 6 monthsలో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అయినప్పుడే మనం వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం స్పెసిఫిక్గా పేషెంట్స్ని చూస్తున్నప్పుడు రకరకాల టెస్టులు, వాళ్ళ సిమ్టమ్స్ బట్టి కొన్ని టెస్టులు చేస్తాం. మెల్డ్ సోడియం అని ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్స్ బట్టి మనం ఆ స్కోర్ తీసుకుని
ఎప్పుడైతే ఈ స్కోరు కనుక 15 దాటిందో వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా అవసరము అనేది మనం వాళ్ళకి చెప్తాం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళ స్కోర్ 20 దాటిందో వాళ్ళు కంపల్సరీ ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని బట్టి క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సిరోసిస్ వచ్చిన తర్వాత ఫాలోఅప్ చేస్తున్నప్పుడు రకరకాల కాంప్లికేషన్స్ని మనం కంట్రోల్ చేస్తాం. మెడికల్ మేనేజ్మెంట్ ఇనీషియల్గా చేస్తాం జరుగుతుంది. ఈ మెడికల్ మేనేజ్మెంట్ చేస్తున్నా కానీ ఇంకా కాంప్లికేషన్స్ ఇంకా డిటీరియేట్ అవుతున్నప్పుడే వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్తాం. ఇది దీర్ఘకాలికంగా సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిన వాళ్ళకి, డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ విత్ కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి. అలా కాకుండా ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనేది ఒక అరుదైన కారణము, చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని రకాల వైరసెస్ వల్ల కానీ, కొన్నిసార్లు మందుల వల్ల కానీ, ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, కొన్ని అదర్ మెడికేషన్స్ తీసుకుంటాం వల్ల లివర్ ఎక్యూట్గా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో మాత్రమే ఇమీడియట్గా నెక్స్ట్ 1 వీక్ లోపల వన్ వీక్ కన్నా ముందే ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. అప్పుడు మనం కంపల్సరీ లైవ్ డోనార్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకళ్ళ లివర్లో హాఫ్ పార్ట్ తీసుకుని వీళ్ళకి డొనేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జనరల్గా మోస్ట్ కామన్గా డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ మెడికల్ మేనేజ్మెంట్కి ఎవరైతే రెస్పాండ్ అవ్వట్లేదో వాళ్ళకి చేస్తాం. అరుదుగా ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి చేస్తాం. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళలో ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుందంటారు? అంటే ఎంతకాలం వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయంటారు? కరెక్ట్గా చెప్పాలి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, టైమింగ్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా చాలా ముఖ్యం. ఇందాక నేను చెప్పినట్టు రెగ్యులర్గా మనం ఫాలో అయ్యే వాళ్ళకి కనుక మనం టైంకి కనుక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ టూ లేట్గా చేస్తే రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది, రిజల్ట్స్ అండ్ సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటాయి. మంచి టైమింగ్లో కనుక మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ టూ ఎర్లీగా చేయాల్సిన అవసరం లేదు అండ్ టూ లేట్గా చేయకుండా ఈ మెల్డ్ స్కోర్ 15 to 20 జస్ట్ 20 దాటిన వెంటనే మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే వీళ్ళకి మిగిలిన ఆర్గాన్స్ అన్నీ బాగుండే లేదో అనేది చెక్ చేసుకున్నాకే చేస్తాం మనము. వీళ్ళ హార్ట్ ఫంక్షనింగ్, లంగ్ ఎలా ఉంది అన్నీ చేసుకుని ఒకవేళ కనుక ఇలాంటి పేషెంట్ని మనం సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితే 95 to 99% సక్సెస్ రేట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ 15 డేస్లో వీళ్ళు బయటకు వచ్చే అవకాశము 99%. దాని తర్వాత లైఫ్ లాంగ్ కొన్ని రకాల మెడికేషన్స్ అవసరం ఉంటుంది. ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటారు. అంటే మనం లివర్ కొత్తది మన బాడీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దానికోసం కొన్ని రకాల మందులు ఇనీషియల్గా ఫస్ట్ 3 to 6 months ఒక 4 నుంచి 5 రకాల మందులు ఉంటాయమ్మా. నెమ్మదిగా 6 months తర్వాత ఎప్పుడైతే బాడీ అలవాటు పడిపోతుంది, లివర్ అంతా నార్మల్గా అయిపోయినప్పుడు రోజుకి 1 కానీ 2 కానీ మందులు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ 1 year చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ 1 year చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. తర్వాత రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్ అవన్నీ ఫస్ట్ 3rd month నుంచినే మనం డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. 1999లో భారతదేశంలో ఫస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. బయట దేశాల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఈ రోజుకి కూడా 2024లో కూడా ఆ పేషెంట్ హెల్దీగా ఉన్నారు. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీరు అడిగితే సింపుల్ ఎగ్జాంపుల్ 25 years అయిపోయింది ఫస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి, ఈవెన్ ఇప్పటికి కూడా పేషెంట్ హెల్దీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.